2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ తెగల పురుషుల అక్షరాస్యత శాతం 68.53%. ఈ క్రింది వాటిలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎస్సిటిఇ) కార్యకలాపం కానిది. ఉపాధ్యాయుల నియామకం చేయుట. భారత ప్రభుత్వం అంగవైకల్యం ఉన్న వారి కోసం అంగవికలుర చట్టం చేసిన సంవత్సరం 1995. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొదటిసారిగా కోరిన వారు గోపాలకృష్ణ గోఖలే. జాతీయ సాక్షరతా మిషన్ ప్రారంభించబడిన సంవత్సరం 1985. అస్తిత్వం, స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా శోధించే శాస్త్రమే తత్వశాస్త్రమని నిర్వచించిన వారు అరిస్టాటిల్. వివేకానందుడు పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలను ప్రత్యేక పాఠ్యాంశాలుగా సూచించాడు? సంస్కృతం, ఆంగ్లం, ప్రాంతీయ భాషా బోధన. వేదకాలంలో గురువులు, పురోహితులుగా సేవలందించేవారు బ్రాహ్మణులు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా.